నిన్నటి రోజున కాంగ్రెస్ పార్టీ 19వ వార్డు కౌన్సిలర్ కొయ్యేర శ్రీను గారు చేసిన వ్యాఖ్యలను బీఆర్ఎస్ పార్టీ తరపు నుంచి ఖండిస్తున్నాము. గత 10 ఏళ్లుగా ఏం అభివృద్ధి చేశారు అని అడుగుతున్నారు కదా, మేము సవాల్ విసురుతున్నాం. గత 10 సంవత్సరాలుగా మన పరకాలలో ఎంతో అభివృద్ధి జరిగింది. 10 సంవత్సరాల క్రితం పరకాలలో ఉన్న రోడ్లు అంబేద్కర్ సెంటర్ దగ్గర నుంచి బస్టాండ్ పోయే రూట్లు ఎంత దరిద్రంగా ఉండేది, ఎంత దారుణంగా ఉండేది ప్రజలకు తెలుసు, మీకు కూడా తెలుసు. అంటే ఈ రోజు అంత మంచి రోడ్లు మీ కళ్ళకు కనబడతలేవా? అలాగే 100 పడకల ఆసుపత్రి తీసుకొచ్చింది ఎవరు? ఆ 100 పడకల ఆసుపత్రి మేము తీసుకొస్తే 90% పనులు పూర్తయిన తర్వాత మీరు కలర్లు వేసి ఈ రోజు ప్రారంభోత్సవాలు చేసింది. అది చల్లధర్మారెడ్డి గారి హయాంలో మంజూరైన పని కాదా? ఎంఆర్ఓ ఆఫీసు, ఆర్డీఓ ఆఫీసు, అలాగే యునాని హాస్పిటల్స్, ఇవన్నీ ఎవరి ఆధ్వర్యంలో వచ్చినాయి? అట్లాగే నిన్న మీరు కూర్చొని మాట్లాడారు కదా, ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం, అది ఏ ప్రభుత్వ ఆధ్వర్యంలో మంజూరైంది? అది మీరు ఒకసారి గమనించి మీరు మాట్లాడే విధానం ఎట్లుంది అంటే, కనీసం మీరు ఒక బాధ్యతాయుతమైన పదవిలో ఉండి మాజీ ఎమ్మెల్యే అనే రెస్పాన్స్ లేకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం మీకు ఎంతవరకు కరెక్ట్? అది మీలాగా మేము కూడా మాట్లాడతాం, కానీ మాకు సంస్కారం అడ్డొస్తుంది. మా నాయకుడు ధర్మారెడ్డి గారు గత 10 సంవత్సరాలలో తెలంగాణలోనే ఏ నియోజకవర్గం అభివృద్ధి చేయనంత బాగా పరకాల పట్టణాన్ని అభివృద్ధి చేశారు. సెంట్రల్ లైటింగ్ కానీ, అంబేద్కర్ సెంటర్ దగ్గర ఆ విగ్రహాలు కానీ, అవన్నీ చేసిన ఘనత మా బీఆర్ఎస్ పార్టీదే. అది మా చల్లా ధర్మారెడ్డి గారే చేశారు. అలాగే ఇంకొకటి మాట్లాడారు, ఏమని? మీరు గృహలక్ష్మి అనే పథకం కింద ఇచ్చిన వాళ్లకు మేము ఇందిరమ్మ ఇల్లు ఇచ్చినామని చెప్పి మీరు మాట్లాడారు. మీరు ఎంతమందికి ఈ గృహలక్ష్మి స్కీమ్ కింద అర్హులైన లబ్ధిదారులకి ఎంతమందికి ఇందిరమ్మ ఇల్లు ఇచ్చారు? ఒకసారి మీరు వస్తారా? లేకపోతే మేము కూడా వస్తాం, మన విలేకరులతో కలిసి మనం కూడా వద్దాం. మేము చేసిన అభివృద్ధి ఏదైతే ఉందో ఆ అభివృద్ధి పనులన్నీ మేము ఇద్దరం కలిసి చూద్దాం. గత 10 సంవత్సరాలుగా మేము ఏం చేసినామని అడుగుతున్నారు కదా, మీ కళ్ళకు కనబడతలేవా? ఒకసారి రండి, మేము చేసిన అభివృద్ధి ఏందో మీకు కనబడుతుంది. అలాగే ఇంకొకటి, కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ల మీద మేము నిరసన కార్యక్రమం ఎందుకు చేసినాం? హైకోర్టు స్టే ఇచ్చింది. గత 10 సంవత్సరాలుగా కేసీఆర్ గారు ఒక మంచి బృహత్తరమైన కార్యక్రమం కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్. ఇంట్లో ఒక పెళ్లి జరగాలంటే ఆ డబ్బులు లేక వాళ్ళకి ఆ డబ్బులు ఎంత అవసరం అవుతాయో ఒకసారి ఆ పేరింటి ఇంట్లో ఉంటే, ఎవరన్నా మీకు తెలిసిన వాళ్ళు ఉంటే అడగండి. ఆ డబ్బులతో పెళ్లి చేసుకున్న వాళ్ళు ఎంత బాగుంటారు. అలాంటిది 10 సంవత్సరాలుగా కరోనా టైంలో కూడా, అంత కష్టకాలంలో కూడా ఏ ఒక్కరోజు ఈ పథకాన్ని ఆపలేదు. కానీ మీరు వచ్చి 2.5 సంవత్సరాల కాలంలో దాని మీద హైకోర్టు స్టే ఇస్తే ఆ స్టేని ఎత్తేయాలని చెప్పి మీరు పిటిషన్ దాఖలు చేయాలని మేము మా నిరసన కార్యక్రమాలు తెలియజేస్తే, దీని మీద మీకు కనీస అవగాహన లేకుండా మీరు ఏం మాట్లాడుతున్నారు? ప్రతిపక్ష పార్టీ పోయి హైకోర్టులో అప్పీల్ చేయమని అడుగుతున్నారు. ఇదేనా మీరు మాట్లాడేది? కనీసం దాని మీద మీకు అవగాహన ఉందా? అలాగే మీ నాయకుడు ఎలా మాట్లాడుతున్నాడో అలాగే మీరు కూడా మాట్లాడుతున్నారు. దయచేసి చెప్తున్నాం, బీఆర్ఎస్ పార్టీ గురించి కానీ, ధర్మారెడ్డి గారి గురించి కానీ మీరు కనుక మర్యాద లేకుండా మాట్లాడితే దాని తర్వాత జరగబోయే పరిణామాలు ఖచ్చితంగా ఎదుర్కోవాల్సి ఉంటది అని చెప్పి మేము హెచ్చరిస్తున్నాం.